నమస్కారం వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను హితారిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో లాజిస్టిక్స్ రంగానికి విస్తృత అవకాశాలని వెల్లడి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ అధికారులు. జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేయించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. కాంగ్రెస్ నేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని నిర్వహించిన వైసీపీ శ్రేణులు. రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలను కొనియాడిన వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు. రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నగరంలో జరిగిన విశాఖ ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈస్ట్ కోస్ట్ గేట్వేగా ఏపీ బెస్ట్ ప్లేస్ అని చెప్పారు. రాబోయే రోజుల్లో లాజిస్టిక్స్ రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. రోడ్డు, రైలు, జల, వాయు మార్గాలు, అంతర్గత జల రవాణాలను అనుసంధించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్రిటిక్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు లాజిస్టిక్సే ప్రధానమైన అంశమన్నారు. లాజిస్టిక్స్ పార్కులు, డైకోర్టులు కూడా మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జీరో పావర్టీని తీసుకురావడం, ఉద్యోగ ఉపాధి అవకాశాల నైపుణ్యాలను పెంచడంపై దృష్టి పెట్టామని చంద్రబాబు చెప్పారు. సుస్థిర అభివృద్ధిలో భాగంగా నీటి భద్రతపై దృష్టి పెట్టామని, నదుల అనుసంధానానికి ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డోలాబాల వీరాంజనేయ స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, పలు కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలు పాల్గొన్నారు. Today, if you see, we are able to produce power in our house, that is rooftop. We are able to produce power in our field. Technology is very, very viable. We can integrate everything. This is where we are working. Green energy, one is solar, one is wind, one is pumped storage, if necessary battery. How to make it green energy, thereby green hydrogen and also ammonia for exports. That is also we are working in a big way. And also product perfection. As I rightly mentioned, India has to go next generation reforms. We are able to use products developed globally. We are able to create some wealth. That is not enough. India has to produce global brands now. For this, every product should be perfect. That perfection is very, very important. We are working in that. And also Swachh Andhra Pradesh, Swachh Bharat. Honorable Prime Minister asked me to give a report at that time. With all chief ministers, I was the convener. We gave that report. Now we are working for circular economy. తమ ప్రభుత్వం అన్ని వేళలా బీసీలకు అండగా ఉంటుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయులు తెలిపారు. విశాఖపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాలకు బీసీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తుందని చెప్పారు. ఇవ్వగలం పాదయాత్రలో నారా లోకేష్ బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం చేతి వృత్తుల వారికి, నాయి బ్రాహ్మణులకు దేవస్థానాల ట్రస్ట్ బోర్డుల్లో సముచిత స్థానం కల్పించడం జరిగింది అన్నారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు ప్రతి నెలా ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. ప్రభుత్వంపై కోట్లాది రూపాయల అదనపు ఆర్థిక భారం పడుతున్నప్పటికీ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఘనబాబు, చీరాల ఎమ్మెల్యే కొండయ్య యాదవ్, దామచర్ల సత్య, బీసీ సంఘాల నాయకులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఎన్డీఏ పక్షాలన్నటువంటి మనకి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు,
మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే చెప్పిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు పరుస్తూ వచ్చాం. యువకాలంలో మన యువ నాయకులు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఇచ్చినటువంటి వాటన్నిటి ప్రకారం బీసీల్లో కుల వృత్తులకి, చేతి వృత్తులకి పూర్తిగా అండగా మా ప్రభుత్వం ఉంది. ఈరోజు నాయీ బ్రాహ్మణులకి దేవస్థానాల్లో వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ నుంచి ప్రతి ఒక్క ట్రస్ట్ బోర్డులో కూడా నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా చేసి సూపర్ 6 హామీలు కానీ, అలాగే మన ఎన్నికల్లో పాదయాత్ర నారా లోకేష్ బాబు గారు చెప్పిన ఇవన్నీ కూడా పూర్తి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజాసేవ చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలను వివరించారు. నిరంతరం ప్రజాసేవ చేయాలని తప్పిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలను పవన్ కళ్యాణ్ అందిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తామని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో కార్పొరేటర్లు, జనసేన నేతలు, వీర మహిళలు, పార్టీ అనుబంధ నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు కనకమహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో మనస్ఫూర్తిగా ఆయన నిండు 100 ఏళ్ళ ఆయుష్నివ్వాలని, అష్టైశ్వర్యాలతో పాటు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఆయనతో పాటు ఆ కుటుంబానికి అందరికి ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి అన్ని విధాలు తోడు ఉండాలని దండం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో అన్ని వార్డుల్లో కూడా బర్త్డే వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మా పార్టీ ఆఫీస్లో కేక్ కటింగ్ ఉంది. అలాగే ఎక్కడైతే పేదలు ఉన్నారో ప్రతి చోట కూడా శారీసు, అలాగే వాళ్ళకి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రానున్న రోజులు ఇంకా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేసి పేదలకు అండగా ఉండమే లక్ష్యంగా మా నాయకుడు ఆశయాలు కాబట్టి, సో అదేవిధంగా మేము కూడా ఎక్కడ అవకాశం ఉంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులు అన్ని రకాలుగా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన ఆశయాల కొరకు, ఆయన కోరికలన్నీ తీరే విధంగా మేము కూడా ఆయన అడుగుజాలు నడుచుకుంటూ ఇంకా ప్రజాసేవ అంటే పేదలకు అండగా ఉండడం అన్నది ఇంకా రాను రోజులు ముందుగా పెంచుకుంటూ పోతామని తెలియజేస్తూ, బీచ్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాలనతో తెలుగు ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారన్నారు. ప్రజా సంక్షేమ పథకాలకు రాజశేఖర రెడ్డి ఆనాడు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా రాజశేఖర రెడ్డి ఆనాడు అమలు చేసిన పథకాలు నేటికి అనేక రాష్ట్రాల్లో అమలవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పసుపులేటి బాలరాజు, వాసుపల్లి గణేష్ కుమార్, పిఎస్ఎన్ రాజు, జాన్ వెస్లీ, రామన్న పాత్రుడు, ఎం అప్పారావు, రవిరెడ్డి, తాయినాల విజయకుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, పెడాడ రమణి కుమారి, పలువురు కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆయన చరిత్ర గురించి ఇంకా కూడా మా ప్రజల్లో ఇప్పటికీ కూడా చర్చించుకునే విధంగా మన కార్యక్రమాలు రూపొందించడంతో పాటు, ఎందుకంటే ఈరోజు ఎవరు ఏమన్నా రాజశేఖర రెడ్డి గారు కోట్లాది మంది ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లోకే హోందాతనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రిమూవల్ ఆఫ్ పవర్టీ ఇస్ నాట్ జస్ట్ ఆఫ్ చారిటీ, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారో మన రైట్స్, ఫండమెంటల్ రైట్స్, డిగ్నిటీ ఆఫ్ లైఫ్, డీసెంట్ లైఫ్, ఇవి ఇవ్వాలి నాయకుడు ఎవడైనా సరే అని చెప్పేసి చెప్పినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
ఇచ్చాపురం నుంచి మరి అక్కడ చేవెళ్ళ వరకు చేసినటువంటి ఆ పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్రలో ప్రజల తాలూకా సమస్యలు కానీ ప్రజలు పడుతున్న కష్టాలన్నీ కూడా మరి ఆయన ఒక మేనిఫెస్టోగా రాసుకొని ఆ మేనిఫెస్టోని మరి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరం చూసాం. మరి గతంలో మరి సంక్షేమ పథకాలంటే ఎన్టీఆర్ అని చెప్తారు, కానీ ఎన్టీఆర్ అంటే ఏమీ కాదు సంక్షేమ పథకాలని చెప్పేసి నిరూపించినటువంటి వ్యక్తి ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఆయన పరిపాలన ఒక స్వర్ణయుగ పరిపాలన అని మనందరికీ తెలుసు. మరి అటువంటి మహనీయుడు లేని లోటేటో మనందరికీ మనం కళ్ళారా చూసాం. ఎందుకంటే రాష్ట్రం విడిపోవడం కానీ అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మరి ఈ రాష్ట్రం తయారైందో మనందరం చూస్తున్నాం. మరి అటువంటి మహనీయులు లేకపోవడం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి భక్తులు భక్తి సాగరంలో మునిగిపోయారు. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సాహమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పారు. పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశ నారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను వేద పండితులు కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొని కనులారా తిలకించడం తాము చేసుకున్న అదృష్టమని భక్తులు తెలిపారు. అనంతరం దేవస్థానం సిబ్బంది కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అంతర్యాల దర్శనం కల్పించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కదిలే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన బలమైన గాలులు వేస్తాయన్నారు. తీరం వెంబడి గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం కాస్త అల్లకల్లోలంగా ఉంటుందని, ఉత్తర కోస్తా ఆంధ్రాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 2 రోజులు కూడా మత్స్యకారులు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, కోస్తా జిల్లాల తీరం వెంబడి, తీరం ఆవల మొదటి 2 రోజులు ఉండే అవకాశం ఉంది. తదుపరి రోజుల్లో అది కోస్తా తీరం ఆవల ఉండే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొదటి 3 రోజులు కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల, తదుపరి 2 రోజులు తీరం ఆవల. కాబట్టి 5 రోజుల్లో మొదటి 3 రోజులు తీరం వెంబడి, తీరం ఆవల కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదు. తదుపరి 2 రోజులు కోస్తా తీరానికి కొంచెం దూరంలో వేటకు వెళ్ళడానికి నిషిద్ధం. మహిళలను ఆర్థికంగా బలపరచడమే ప్రభుత్వ లక్ష్యమని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన శ్రీ శక్తి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గణబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల ద్వారా మహిళా సంక్షేమానికి శ్రీకారం చుట్టిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాలనలోనే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి సాధించడం ఖాయమని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేని సంక్షేమ పథకాలను మహిళల కోసం బాబు అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సత్కరించారు. ప్రజారంజక పాలన చేపట్టి ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేశారని వైసీపీ నేతలు కొనియాడారు.
కాంగ్రెస్ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని 29వ వార్డు వైసీపీ అధ్యక్షులు పీతల వాసు ఆధ్వర్యంలో జరిగింది. జగదంబ జంక్షన్లో గల రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వైసీపీ నేతలు జాన్ వెస్లీ, కనకల ఈశ్వర్, ఏ రాజ్ కుమార్, బి వెంకటరమణ, గుమ్మడి చంద్రమౌళి, సనపల రవీంద్ర భరత్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ అలాంటి వినూత్న పథకాలను చేపట్టిన ఘనత రాజశేఖర రెడ్డిదేనని అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి చేసేందుకు చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలను ఆ తర్వాత దేశంలోని అనేక రాష్ట్రాలు అమలు చేశాయని చెప్పారు. రాజశేఖర రెడ్డి ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చడమే లక్ష్యంగా వైసీపీ పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఆ మహానాయకుడికి నివాళులు అర్పించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారు అని చెప్పి అనుకుంటే, పుట్టారు అని చెప్పి అనుకుంటే, ఈజ్ ద గ్రేట్ లీడర్ అని చెప్పను. ఎమినెంట్ లీడర్ అంటారు. అంటే గ్రేట్ కంటే ఎమినెంట్ ఇస్ గ్రేట్. అంటే ఈ సర్వెంట్ ఆఫ్ ద సొసైటీ, సర్వెంట్ ఆఫ్ ద సొసైటీ. చూడండి, సొసైటీకి ఎప్పుడు కూడా నేను సర్వెంట్ లాంటి వాడిని, ఈ ఆంధ్ర రాష్ట్రానికి నేను ఎప్పుడు కూడా సర్వెంట్ లాంటి వాడిని అని ముందుకు వెళ్ళినటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఇంత ఘనంగా మా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ 29వ వార్డులో వార్డు అధ్యక్షుడు పీతల వాసు గారు, అదేవిధంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ అయిన కనకలేశ్వర్ గారు, వారి యొక్క మిత్రబృందం ఈ యొక్క వర్ధంతి సభని ఇంత చక్కగా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆనాడు వైఎస్ఆర్ గారు ఇచ్చిన హామీలు, యువన హామీలు కూడా నెరవేర్చి పేదవాడి గుండెల్లో దేవుడయ్యాడు. అదే స్ఫూర్తితో ఈరోజు 2019, 2024లో ఇచ్చిన జగనన్న సీఎం కాలంలో ఇచ్చిన ప్రతి మేనిఫెస్టోలో ప్రతి కూడా నెరవేర్చారు. కొన్ని ఈవీఎంల దొంగల వల్ల, దొంగ ఓట్ల వల్ల ఈరోజు జగనన్ని ఓడిపోయారు తప్పితే ప్రజలైతే మటుకు ఆయన ఓడిపించలేదు. అలాగే రానున్న కాలంలో మళ్ళీ 2027లో నవంబర్లో జరిగిన 29లో జరిగిన ఇక్కడ మా వాసుపల్లి గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం. అలాగే అక్కడ జగనన్న విజయాన్ని కూడా ఎవరు ఆపలేదని తెలియజేస్తున్నాను. కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. నేను కూడా ఆయన ప్రొడక్ట్నేనని గర్వంగా చెప్పారు. ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. సుదీర్ఘకాలం ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డ్ చంద్రబాబుదేనని అన్నారు. ఎంతో ముందు చూపు ఉన్న గొప్ప పరిపాలన దక్షకుడని కొనియాడారు. హైదరాబాద్ నేడు ఎదిగింది అంటే కారణం దానికి చంద్రబాబు వేసిన ఫౌండేషన్ అని చెప్పారు. రాబోయే రోజుల్లో విశాఖ ఐటీ రంగంతో పాటు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో గేమ్ చేంజర్ కానుందని గంటా తెలిపారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో చంద్రబాబు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గాడు చిన్ని కుమార్, పివి నరసింహలు, మంగమ్మ, హేమలత, గంటా నూకరాజు, ఎం లక్ష్మణరావు, గాడు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 1995 సెప్టెంబర్ 1వ తేదీన మొట్టమొదటిసారిగా సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు, మొత్తం 4 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేస్తున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 5442 రోజులు ఆయన ముఖ్యమంత్రిగా, అంటే 14 సంవత్సరాల 11 నెలలు, ఆల్మోస్ట్ ఆల్ 15 ఏళ్ళు సీఎంగా. మరి ఒక ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక అరుదైన రికార్డు. మరి ఆయన యొక్క ఆవిర్భావం మీకు తెలుసు. ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల చిన్న గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి, మరి ఎటువంటి రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఆర్థికంగా పెద్ద ఉన్నతమైన ఇది కాకపోయినా స్వయం కృషితో ఎదిగి ఒక విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఈరోజు దేశ రాజకీయాల్లోనే ఒక కీలకమైన వ్యక్తిగా. తమ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జననేత అని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కొనియాడారు.
సీతంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వంశీ కేక్ కట్ చేసి నాయకులు పరస్పరం తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వంశీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని ప్రజాసేవ చేసేందుకు తమ అధినేత రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజానేతగా పవన్ కళ్యాణ్ నేడు కీర్తించబడుతున్నారని అన్నారు. నేడు పవన్ కళ్యాణ్ జన్మదినం అంటే ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులకే కాకుండా ప్రజలకు కూడా ఓ పండుగగా మారిందని వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా జనసేనాని అభిమానులు, పార్టీ శ్రేణులు పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించి దాతల నుండి రక్తాన్ని సేకరించారు. జనసేన పార్టీ అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా విశాఖపట్నం పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేస్తూ, అలాగే మా సోదరుల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. నిండు నూరేళ్ళ ఆయుష్తో పాటు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తన అభిమానులు అందరం కూడా ఇవాళ ఒక పండుగ వాతావరణం బర్త్డే జరుపుకుంటా ఉన్నాం. మా నాయకుడు, అందరి అభిమాన పాత్రుడు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా బ్రహ్మాండమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే నా 32వ వార్డులో కూడా ఇప్పుడు మహిళలందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగనే మరి కేక్ కటింగ్ జరిగింది. అలాగనే మరి తోపుడు బళ్ళే కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగనే మరి ఇవాళ రక్తదాన శిబిరం మన పార్టీ ఆఫీసులో కూడా జరుగుతుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోయారని 41వ వార్డు వైసీపీ అధ్యక్షులు కోణిగుడ్ల శ్రీధర్ అన్నారు. 41వ వార్డులో వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. ఖర్చుకు వెనకాడకుండా పేదల సంక్షేమానికి ప్రజాధనాన్ని వెచ్చించిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి కారణంగానే రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పగ్గాలు చేపట్టారని గుర్తు చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని శ్రీధర్ తెలిపారు. ఈరోజు మా ఆఫీస్లో అలాగే ఈరోజు చాలామంది గుండెల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది గుండె ఆపరేషన్లు జరిగి నిజంగాను ఈరోజు ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఆయన చెరగని ముద్ర వేసుకొని ఉన్నారు. మరి మరొకసారి ఆయన మన మధ్య లేనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆయనకి ప్రతి ఇయర్ కూడా నివాళులు అర్పిస్తూ ఆయన చేసే పనులన్నింటినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ 16 ఏళ్ళు కూడా గడుపుకొని వస్తున్నారు. అలాగే తన తండ్రి బాటలోనే తన తనయుడైనటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగా ఆయన తండ్రి వేసిన బాటలోనే నడుస్తూ, అలాగే పేదలు అంటే ముఖ్యంగా ప్రేమ అభిమానాలతో దగ్గరికి తీసుకుంటూ, హక్కును చేర్చుకుంటూ, వాళ్ళకున్న కష్టాలను ఆయన దగ్గరుండి తెలుసుకొని, మరి ఆయన ఎవరికైతే ఏదైతే అవసరమో పేదవారికి ఏ విధంగా అయితే మరి ఒక నాయకుడు సహాయపడతారో అనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 16వ వర్ధంతి సందర్భంగా మా 41 వార్డులో మహిళలు వీళ్ళందరూ కూడా నివాళులు అర్పించారు. అయితే కార్యకర్తలు కూడా అనేక మంది తరలివచ్చి ఆయన చేసిన అభివృద్ధి పనులు గుర్తు చేసుకొని మళ్ళీ కాసేపు మౌనంగా ఉండి చాలామంది కళ్ళ నీరు కూడా పెట్టుకున్నారు. ఆయన ఉన్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కానీ, అలాగే 108 కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇంకా చాలా పథకాలు ఆయన ఉన్నప్పుడు వచ్చిన పథకాలు ఈరోజు ఇండియా మొత్తం అమలు జరుగుతున్నాయంటే కేవలం ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారే. జనసేన జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పెందుర్తిలో నిర్వహించిన వేడుకల్లో రక్తదాన శిబిరం, పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే రమేష్ బాబుతో పాటు 350 మంది శిబిరంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజా నేత అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలులో చురుకైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వేడుకలో భాగంగా పెందుర్తి రైతు బజార్లోని రైతులకు సన్మానం చేసి అల్పాహారం అందించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, రొట్టెలను జనసేన నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దూది వెంకట గోపి, దంబూరి ప్రభాకర్, సర్పంచులు, ఉప సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఎవరైతే ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్న రైతులు ఉన్నారో, ఎవరైతే ఈ చెట్టు నాటి ఈ మార్కెట్ యార్డ్కి ఒక నీడనిచ్చిన ఒక అమ్మ,
అలాగే మొదటి నుంచి కూడా ఈ మార్కెట్ యార్డ్లో డెవలప్మెంట్కు తోడ్పడిన మహిళలు కానీ పురుషులు కానీ సన్మానం చేసే కార్యక్రమం ఒక మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థి మహిళా సమైక్య నేతలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ప్రభుత్వ కృష్ణా డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ కాలేజీలో విద్యార్థులకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. తమకు వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. మద్దిలిపాలెం కళాశాల ప్రాంగణంలో తమ సమస్యలు పరిష్కరించాలంటే విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు వై రాంబాబు, యు నాగరాజు, వనజాక్షి కాలేజీ ప్రిన్సిపల్ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. సరిపడినన్ని మరుగుదొడ్లు లేక విద్యార్థులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. ప్రిన్సిపల్ చాలా చూపి ప్రధానంగా విద్యార్థులకు వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వ కృష్ణా కాలేజ్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు అచ్యుత్, మధురెడ్డి, కె రమణ, ప్రకాష్, అభిషేక్ విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖపట్నం మద్దిలపాలెం దగ్గర ఉన్నటువంటి కృష్ణా కాలేజీలో పీజీ అండ్ డిగ్రీ సంబంధించి స్ట్రెంత్ 2000 పైగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే మరుగుదొడ్లు కొంత కొరత అయితే ఇబ్బంది ఉంది, అయినా అడ్జస్ట్ చేసుకున్న టైంలో ఈలోపు ఆనందపురం దగ్గర కడుతున్న కాలేజ్ సంబంధించి సిస్టమ్స్ వచ్చాయని చెప్పి అక్కడ స్టోర్ చేసామని దానికి సంబంధించిన పేపర్ని ప్రిన్సిపల్ గారు చూపించారు. మేమేమంటామంటే ఆల్రెడీ వాళ్ళకి సమస్యతో సతమవుతున్న టైంలో మరింత సమస్యలు మీరు సృష్టించారు. ఈ జిల్లాలో డిఈఓ తలుచుకుంటే అనేక సేఫ్టీ రూమ్స్ ఉన్నాయి, లేకపోతే పోలీసులు చెప్పిన స్టేషన్లో సేఫ్టీ రూమ్స్ చాలా దగ్గర పెట్టచ్చు. ఒక కృష్ణా కాలేజీ సేఫ్టీ రూమ్ కాదు కదా, అనేక ప్రైవేట్ కాలేజీలో పెడతారు, ఎందుకంటే వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. లేదా పోలీసులు చెప్తే స్టేషన్లో పెట్టచ్చు. ఉన్న కొరతలోనే 2500 మంది దాటి ఉన్న అందులో అమ్మాయిలకు కూడా 10 యూనియన్స్లో 6 పనిచేస్తూ ఉన్నట్టు 1000 మంది వరకు. పేదలకు సంక్షేమ పథకాలను అందించిన గొప్ప నాయకుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు కొనియాడారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో కాంగ్రెస్ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా నిరంతరం పేదల సంక్షేమం గురించి ఆలోచించేవారని చెప్పారు. రాజశేఖర రెడ్డి ఆనాడు సీఎంగా ప్రజా సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల అభిమానాన్ని చురగొన్నారని తెలిపారు. పేదలకు కార్పొరేట్ వైద్యం, పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు అమలు చేసిన పథకాలు హైలైట్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేతలు తైనాల విజయకుమార్, పేడాడ రమణికుమారి, రవిరెడ్డి, కరి రామారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి, పార్టీలు మారుతున్నాయి. మొట్టమొదటిసారి ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా వాటికి శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించి, ముఖ్యంగా వెనకబడిన వర్గాల్లో తాడిత పీడిత ప్రజానకాన్ని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లోని కూడా ముందుకు నడిపించాలని ఆయన పడ్డ తపన మనందరికీ కూడా తెలిసిందే. పాలెటి పన్నిధి ఆరోగ్యశ్రీ సృష్టికర్త రాజశేఖర రెడ్డి గారు 16వ వర్ధంతి సందర్భంగా విశాఖ జిల్లా సంస్కృతి విభాగం మరియు విశాఖ జిల్లా పార్టీ ఆఫీసులో అధ్యక్షులైనటువంటి కేకే రాజు గారి తాలూకా సారథ్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరగడం. అయితే ముఖ్యంగా నేను ఒక ఆర్టిస్ట్ అండి, నేను జిల్లా సంస్కృతి విభాగం అధ్యక్షుడిగా నేను చాలా బాధపడే పరిస్థితి అయితే ఈరోజు ఉందండి. ఎందుకంటే కళాకారులకు పెద్దపెట్టి వేసే నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి అని చెప్పి చెప్పక తప్పదు. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు కావడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టమని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొప్ప పరిపాలన దక్షకుడు, ఎంతో ముందు చూపు ఉన్న ప్రజానాయకుడని కొనియాడారు. రైతు బజార్లు, డ్వాక్రా సంఘాలు, దీపం పథకం, జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేసిన గొప్ప విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఎంతో ముందు చూపు కారణంగా హైదరాబాద్ ఐటీ రంగంలో ఎంతో ప్రగతిని సాధించిందని అన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో విశాఖతో పాటు అమరావతి కూడా ఐటీ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగడం ఖాయమని గణబాబు తెలిపారు. ఇదంతా చంద్రబాబు నాయుడు విజన్ కారణంగానే సాధ్యపడుతుందని చెప్పారు. ముఖ్యంగా రైతుల కోసం, వ్యవసాయం కోసం ఇజ్రాయెల్ టెక్నాలజీ ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్లో ఒక సాంకేతిక విప్లవం ప్రపంచంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నప్పుడు అది మన రాష్ట్రంలోనే స్టార్ట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి దక్కుతుంది. సో వ్యవసాయం కానీ, రైతులకు కానీ కొత్త టెక్నాలజీతో వ్యవసాయానికి మరి ఆ రోజు పెట్టడం, అన్నదాతకు అండగా
రైతులకి సబ్సిడీ కానీ, ముఖ్యంగా యాంత్రీకరణ, వ్యవసాయంలో యాంత్రీకరణ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత. ఇప్పుడు కూడా మీకు తెలుసు, పోలవరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున ప్రతి సోమవారం పోలవరంకి పెట్టుకుంటూ ప్రతి సోమవారం కూడా రివ్యూ చేసుకుంటూ చాలా వేగంగా పరుగులు పెట్టించినటువంటి సంగతి కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. నదుల అనుసంధానం కానివ్వండి, దళితుల కోసం ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఈ రియల్ టైం గవర్నెన్స్ కూడా ఎప్పటికప్పుడు ఏమైతే ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం, అక్కడే ఆర్టీజీఎస్కు పెద్ద ప్రాధాన్యత ఇచ్చి దానికి అనుగుణంగా అడుగులు వేయడం, ప్రభుత్వంలో ఏవైనా మార్పులు చేయాలన్నా ప్రజలు ఏమనుకుంటున్నారు. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం సాగిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని 41వ వార్డ్ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ హెచ్చరించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు అన్ని వేళలా తన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానని చెప్పారు. తన వద్ద ఉన్న సొమ్ముతో ప్రజలకు సేవ చేయడం తనకు తెలుసని, అక్రమ సంపాదన అంటే ఏమిటో తెలియదన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది తనపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని పూర్ణిమ మండిపడ్డారు. అసత్య ప్రచారానికి స్వస్తి చెప్పకపోతే ప్రజలే వారికి బుద్ధి చెప్తారని అన్నారు. తన వార్డు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏమైనా చేస్తానని, ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గాలి మాటలాడుతూ, గాలి చేష్టలు చేస్తూ, ఏ విధంగా అయితే మాట్లాడకూడదో ఒక గ్రూప్ పెట్టాము అంటే దాని గురించి మనకి మంచి అభివృద్ధి గురించైనా మాట్లాడాలి. లేదు అంటే ఆ గ్రూప్ వల్ల కొంతమందికి సహాయ సహకారాలు అందాలి అంటే దాని ఒక గ్రూప్ పెట్టాము అంటే దాంట్లో కొంచెం మనం మంచి చేయాలి. అంతేగాని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ, పిచ్చి వేషాలు వేస్తూ, ఈరోజు వైఎస్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా మరి లాస్ట్ ఇయర్ అయితే చీరల పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ ఇయర్ కూడా చేయాలి అంటే చీరల పంపిణీ చేస్తున్నాము అని అంటే ఒక జ్ఞాపకార్థం, అది ప్రతి ఒక్క మహిళకి చీర అనేది ఇష్టం గనక సరేలే ఒక పండగ వాతావరణం కల్పిద్దామనే విధంతోనే ఏ ప్రోగ్రాం అయినా కూడా వాళ్ళు సంతోషపడాలి అనే విధంగా వాళ్ళకి చీరలు ఇవ్వడం జరుగుతూ ఉంది. గ్రూప్లోని ఏవేవో మెసేజ్లు పెట్టడం, అలాగే ఆడవాళ్ళ గురించి మెయిన్గా తక్కువగా మాట్లాడడం, చీరలకి పాకురుతారు, అలాగే బిర్యానీ ప్యాకెట్లకి వెళ్ళిపోతారు. అంటే అంత చులకనగా ఉంటున్నారా ఆడవాళ్ళు అంటే మీ కంటికి? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాబోయే రోజుల్లో లాజిస్టిక్స్ రంగానికి విస్తృత అవకాశాలని వెల్లడి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ అధికారులు. జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేయించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. కాంగ్రెస్ నేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని నిర్వహించిన వైసీపీ శ్రేణులు. రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలను కొనియాడిన వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి DV Digital News.